హాయ్ అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 6లోకి వచ్చేసాం. ఒక యోగి ఆత్మకథలోని చాప్టర్ 6లోకి వెళ్ళిపోయాము. ఈ చాప్టర్ 6 ఏంటి అంటే టైగర్ స్వామి. సో మనం అంతకుముందు వరకు గంధబాబా గారిని కలుసుకున్నారు మన యోగానంద గారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ చాప్టర్లో ఆయన టైగర్ స్వామి గారి గురించి చెప్తారనమాట. ఆ టైగర్ స్వామి గారి పేరు ఇంకొక పేరు ఏంటి అంటే సోహంగ్ స్వామి అని కూడా అంటారు ఆయన్ని. అయితే ఈ టైగర్ స్వామి గారి గురించి మన యోగానందుడికి ఎలా తెలిసింది అంటే వాళ్ళ యొక్క హై స్కూల్ ఫ్రెండ్ అయినటువంటి చండి అనే వ్యక్తి ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఒకరోజు యోగానందుడు స్కూల్లోనే ఉండగా వాళ్ళ ఫ్రెండ్ చండి చెప్తాడు యోగానందుడితో, ఈరోజు నేను మన టైగర్ స్వామి గురించి నేను ఎప్పుడో విన్నాను, ఆయన యొక్క ఇంటి అడ్రస్ నేను తెలుసుకున్నాను, ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మన యోగానందుడిని మోటివేట్ చేస్తాడనమాట చండి. ఇక ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి టైగర్ స్వామి గారి ఇంటికి తెలుసుకున్నాడు కదా అతను, టైగర్ స్వామి ఇంటికి వెళ్తారు. సో వెళ్తే అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ కేకలేస్తాడనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఎవరైనా ఉన్నారా అని కేకలేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా చాలాసేపు మాట్లాడరు. లాస్ట్కి ఎప్పటికో ఒక అతను మెల్లిగా నిదానంగా వీళ్ళు ఎందుకు కేకలేస్తున్నా అని కూడా అడగకుండా ఒకళ్ళు స్లోగా వచ్చేసి డోర్ తీస్తారనమాట. డోర్ తీస్తే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఒక రూమ్లో కూర్చోబెడతాడు అతన్ని. కూర్చోబెడితే చాలాసేపు వాళ్ళు వెయిట్ చేస్తారు. అసలే వింటర్ అది ఆ టైంలో. వీళ్ళు వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎప్పుడుకో ఆ వెయిట్ చేసిన క్రమంలోనే మన యోగానందుడికి తెలుస్తుంది ఏంటి అంటే ఒక యోగికి లేదా సత్యాన్వేషకుడికి ఉండాల్సినటువంటి గొప్ప విషయం, ఒకానొక విషయం ఏంటి అంటే ఓర్పు. సో ఓర్పు ఉండాలి ఒక సత్యాన్వేషకుడికి అని చెప్పేసి అర్థమైంది. ఆ వెయిటింగ్లో ఆయనకి తెలిసిందనమాట. సరే కాసేపటికి ఆ వ్యక్తి ఎవరి కోసమైతే వాళ్ళు కూర్చున్నారో టైగర్ స్వామి వస్తాడనమాట. రాగానే అతన్ని చూడంగానే వీళ్ళకి చూస్తే చాలా ఎత్తుగా, చాలా వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా దృఢంగా చాలా అండ్ గిరిజాల యొక్క జుట్టు, ఇక మొహం చూస్తే అసలు పెద్ద పులే వచ్చినట్టుగా ఆయనకి అనిపిస్తుందంట. సో ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నారు. సో రాగానే యోగానందుడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ కూడా మన టైగర్ స్వామిని ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు. మేము మీ గురించి చాలా విన్నామండి, మీరు పులుల్ని సైతం మీ యొక్క గుద్దులతో వాళ్ళని పిల్లుల్లాగా మార్చేస్తారు అని చెప్పేసి మేము చాలా విన్నాము. అడవుల్లో తిరిగేటువంటి పులుల్ని పిల్లులుగా చేసి సాధు జంతువులుగా చేసి మీ ముందు మీరు సాక్షాత్కరించుకుంటారు అని మేము విన్నాము. దానికి అని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు మన టైగర్ స్వామిని అడుగుతారు, స్వామి మీరు అసలు ఏ విధంగా పెద్ద పులిని రాయల్ బెంగాల్ మన అడవి జంతువుల్లోకెల్లా చాలా దృఢమైనటువంటి రాయల్ బెంగాల్ పులినే మీరు ఎలా లొంగ తీసుకోగలిగారు అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు యోగానందుడు వాళ్ళ ఫ్రెండ్ చండి మన టైగర్ స్వామిని. అప్పుడు ఈయన చెప్తారు ఏంటి అంటే ఆ పులిని నేను పిల్లిలాగా చూస్తాను అని చెప్పేసి ఆయన చెప్తారు. అప్పుడు యోగానందుడు అంటాడు, సరే మీరు చూస్తారు కానీ ఆ పులి చూడాలి కదా, పులి ఎలా చూస్తుంది మిమ్మల్ని అని చెప్పేసి అడుగుతాడు అనమాట. దాని నోట్లో ఆహారంగా అయిపోతాం కదా అని. కానీ అప్పుడు ఈయన అంటారు, నేను పులి యొక్క జిత్తులు ఏదైతే ఉంటాయో ఆ పులి జిత్తులను నేను దానిపైనే ప్రయోగిస్తాను అని చెప్పేసి చెప్తాను అనమాట. అట్లాగే బలం కూడా కావాలిగా అంటాడు యోగానందుడు. దాని యొక్క జిత్తులు ట్రిక్సే కాకుండా బలం కూడా కావాలి కదా, పులికి ఎంత బలం ఉందో అంతే బలం ఉండాలి కదా అంటే అవును కరెక్టే, బలం శరీర దారుణ్యం బలం అనేది కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏంటి అంటే శరీరం ఒక్కటే పెంచేస్తారు, నేను శరీరంతో పాటు మనస్సుని కూడా దృఢంగా చేసుకుంటాను, నా శరీరాన్ని ఎంత దృఢంగా చేస్తాను, ఎంత స్ట్రాంగ్గా చేసుకున్నానో అదేవిధంగా మనసుని కూడా అంతే స్ట్రాంగ్గా చేసుకున్నాను అని చెప్పేసి చెప్తాను. సో శరీరాన్ని పెంచి పోషించేది కేవలం మనస్సు మాత్రమే అని ఆయన పూర్తిగా నమ్ముతారనమాట. ఇంకా వాళ్ళ గతం గురించి అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది ఈయన జర్నీ, ఈ పులిలతో సహవాసం ఏంటి, ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇంకా అడుగుతాడు మన యోగానందుడు ఆయన్ని. ఫస్ట్ చెప్పడానికి కొంచెం సంశయిస్తారు కానీ తర్వాత కొంచెం ఆలోచించి చెప్పడం మొదలు పెడతాడు అనమాట మన టైగర్ స్వామి.
ఏమంటారంటే మొదట్లో ఆయనకి చాలా అది గతంలో ఆయన ఉద్దేశం ఏంటంటే గత జన్మలో కూడా ఆయనకి ఆ అలవాటు ఎక్కడో ఉండాలి, ఆ కోరిక ఏదో ఉండాలి, పులుల్ని బాగా మట్టి కట్టించాలి, వాటితో ఫైటింగ్ చేయాలి అన్న ఆలోచన అనేది ఎప్పటి నుంచో ఉండాలి. నాకు అందుకనే ఆ అలవాటు మీద ఇప్పుడు కూడా వచ్చింది ఈ జన్మలో కూడా. అట్లా నాకు అనేది కాదు, పులుల్ని తన ఆధీనంలో చేసుకోవాలి అనే ఫైట్ చేసి తన ఆధీనం పిల్లిలాగా ఒక సాధు జంతువులాగా పెంపుడు జంతువులాగా చేసుకోవాలి అనే ఆలోచన అనేది ఎప్పుడూ ఉండేది. బట్ ఆ టైంలో నాకు శరీరం సహకరించేది కాదు, చాలా వీక్గా ఉండేది. ఇక నాకు ఆ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఆలోచన శరీరము ఆరోగ్యాన్ని కూడా చూసుకున్నాను, మనసును కూడా స్ట్రాంగ్ చేసుకుని మొత్తం ట్రైనింగ్ చేసుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. శరీర దారుఢ్యాన్ని మనసు యొక్క స్ట్రెంగ్త్ని నేను ప్రాక్టీస్ చేసి పెంచుకున్నాను. తద్వారా ఇక పులులతో మనోధైర్యంగా పులుల్ని లొంగ తీసుకోవడానికి తన మనోధైర్యమే కారణం అని చెప్పేసి, ముఖ్యంగా మనోధైర్యం వల్లే ఆ పులుల్ని లొంగ తీసుకోగలిగానని చెప్పేసి అని చెప్తాను అనమాట. యోగానందుడు అంటాడు, నేను ఎప్పటికైనా పులుల్ని లొంగ తీసుకోగలనా, వాటితో ఫైటింగ్ చేయగలనా అని చెప్పేసి ఒక చిన్న కోరిక ఆయనకి అనిపించగానే అడుగుతాడు మన టైగర్ స్వామిని. బట్ యాక్చువల్గా ఇదే మాట అసలు ఈయనకి అలాంటి కోరికలు ఉండవు. అంతకుముందు మనం గంధబాబా టైంలో చెప్పుకున్నాం ఏమని, ఆయనకి ఆ సువాసన ఎందుకు ఉపయోగం, ఆ సువాసన వల్ల అని చెప్పేసి యోగానందుడే అడిగాడు. కానీ ఇక్కడ వచ్చేసి నేను అలా మృగాలతో ఫైటింగ్ చేయగలనా అని చెప్పేసి ఈయనకే కలిగింది. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, సహజంగా చిన్నపిల్లలకి ఏంటి అంటే సాహస కృత్యాలు అంటే ధైర్యంగా అది సాహస కృత్యం కదా, పులితో ఫైటింగ్ అనేది. సో సాహస కృత్యాలు అంటే జనరల్గా పిల్లలకి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ సహజమైనటువంటి స్వభావం వల్ల ఆయనకు అనిపించింది. బట్ అదే లాస్ట్ అనమాట. అంటే మళ్ళీ అట్లా ఆయనకి అనిపించలేదు, ఆయన చూసినప్పుడు ఏదో అనిపించింది అంతే, ఆ తర్వాత ఆయనకి ఆలోచన అయితే లేదు. అదేవిధంగా మన టైగర్ స్వామి కూడా యోగానందుడితో చెప్తాడు, ఎందుకు బాబు ఈ పులులతో ఆటలు ఫైటింగ్లు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, లాభమే లేదు, దాని గురించి అయితే నువ్వు అసలు ఆలోచించొద్దు అని టైగర్ స్వామి యోగానందుడితో చెప్తాడు అనమాట. దానికంటే కూడా మన మనస్సు అనే అడవి లోపల ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి, ఆ క్రూర మృగాలని ఓడించు ముందు అని చెప్పేసి ఈయన చెప్తాడు అనమాట. వెంటనే యోగానందుడు అంటాడు, అసలు ఎలా అండి మీరు ఈ భౌతికంగా ఉన్నటువంటి పులుల్ని వదిలేసేసి ఇప్పుడు మనసులోకి వెళ్ళిపోయారు, మీరు ఎలా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయారని చెప్పేసి అడుగుతాను. టైగర్ స్వామి ఆయన స్టోరీ చెప్తాను అనమాట. ఏమని అంటే, పూర్వం అంతకుముందు నేను సాధువుగా మారడానికి ముందు రాయల్ బెంగాల్ లాంటి పులుల్ని నా ఆధీనంలో పెట్టేసేసుకున్నాను. దాంతో ఫేమ్ అనేది చాలా ఫేమస్ అనేది నేను అయిపోయాను, చాలా గుర్తింపు తొందరగా వచ్చేసేసింది, చాలామంది నన్ను గుర్తించారు, పేపర్లో రావడం, న్యూస్ రావడము, నన్ను సత్కరించడము, ఇవన్నీ చూసి నాకు కొంచెం గర్వం అనేది వచ్చింది. వాళ్ళతో ఫైటింగ్ అనేది కలహం అనేది ఆపేసేసేయి, ఇదంతా వద్దు ఇక చాలు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు హెచ్చరిస్తారు. అప్పుడు టైగర్ స్వామి అంటాడు, ఏమైంది నాన్న, నేను చేసేది అందులో తప్పేముంది, నేను పులుల యొక్క హంతకుణ్ణి కాదు, నా వశం చేసుకుంటున్నాను, మంచి చేస్తున్నానే తప్ప వాటికి నేనేమి హాని చేయట్లేదు, వాటిని సాధు జంతువులాగా ఉంచాలనేది నా ఆశ. ఎలాంటి విచక్షణ లేని ఆ క్రూర మృగాలకి కొంచెం విచక్షణ, వాటి బుర్రల్లో విచక్షణ నేర్పించాలి అనేదే నా కోరిక, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి, నువ్వు అట్లా ఆలోచించకు అని చెప్పి చెప్తాడు. కాదు, ఈ జంతువులకి నీ మీద ఆగ్రహం ఉంది, వాటితో ఎప్పటికైనా ప్రమాదమే, వద్దు అని చెప్పేసి చెప్తారు. ఈయనేమో ఒప్పుకోరనమాట. ఒప్పుకునేసరికి వాళ్ళ నాన్నగారు మౌనంగా ఉంటారు. ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి ఏమంటారు వాళ్ళ నాన్నగారు, చూడు నాకు నిన్న పొద్దున ఒక స్వామి కనిపించారు, ఒక సాధువు గారు కనిపించి మీ అబ్బాయి చేసే పనులు ఆపమని చెప్పు, లేకపోతే ఒక పెద్ద జబ్బు వచ్చి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది ఈ జంతువుల వలన అని చెప్పేసి చెప్పాడు, అందుకనే నీకు హెచ్చరిస్తున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. ఏంటి నాన్న అలాంటి ఒక మూర్ఖపు మాటలను నువ్వు ఎలా వింటున్నావు అని చెప్పేసి కుట్టిపాడేస్తాడు అనమాట. వాళ్ళ నాన్నగారు చేసేదేం లేక మౌనం వహిస్తాడు అనమాట. సో ఆ విధంగా ఉండగా ఒకరోజు అతను వేరే ఊర్లు తిరుగుతూ ఉండగా కూచ్ బీహార్ అనే ప్రాంతానికి చేరుకుంటాడనమాట. కూచ్ బీహార్లో ఆయన ప్రశాంతంగా, ఆ ప్లేస్ అనేది ప్రకృతి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంత మార్పు కోసం ఆయన కూచ్ బీహార్ వెళ్తాం జరుగుద్ది మన టైగర్ స్వామి. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఈయన్ని చూసి అందరూ అబ్బా ఇతనే కదా గుసగుసలాడుకుంటూ ఉంటారు అనమాట. ఇతనే ఏంటి
మన పులుల్ని సైతం మట్టి కట్టించేసారు. ఒక గుద్దుతో వాళ్ళని ఆ పులుల్ని పెద్ద పెద్ద పులుల్ని ఓడిచేసి కింద కూర్చోపెట్టి పిల్లుల్లాగా చేసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకోవడం, ఈయన వెంటబెట్టి రావడం అని చెప్పి ఇవన్నీ చూస్తారు. పేపర్లో కూడా ఈయన పలానా చోటకు వచ్చాయనేసరికి అందరూ చూడడానికి రావడము ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరుగుతూ ఉండగా ఆయన అయితే నివసిస్తున్నారో ఆ కూచ్ బిహార్లో స్టే చేస్తున్నారో అక్కడికి కొంతమంది పోలీసులు గుర్రం మీద లోపలికి వస్తారు. వచ్చి ఇట్లాగూ కూచ్ బిహార్ యొక్క రాకుమారుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు, రమ్మని ప్రాధేయపడతారనమాట. సరే వాళ్ళు బలవంతంగా ఏమంటలేదు కదా, రిక్వెస్టే కదా చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆహ్వానం ఈయనకి నచ్చి సరే వెళ్దామని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తారనమాట. ఆ యువరాజు దగ్గరికి, కూచ్ బిహార్ యొక్క యువరాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో కూచ్ బిహార్లో జరిగినటువంటి విశేషాలు మనం చూసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో టైగర్ స్వామి యొక్క పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.